డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. శక్తి ప్రబోధ అనొక సాధన ఉంది. ఏంటి శక్తి ప్రబోధ అంటే, ప్రతి ఒక్క మానవుడిలో ఒక అనంత విశ్వశక్తి, దివ్యశక్తి నిగూఢంగా దాగి ఉంటది. తల్లి గర్భం నుండి బయటకు వచ్చినప్పుడే అద్భుతమైన శక్తితో మనం జన్మ పొందాం. కాకపోతే అది ఇన్యాక్టివ్లో ఉంది. ఒక్కసారి దాన్ని యాక్టివేట్ చేస్తే పంచభూతాలు మీకు అనుకూలిస్తాయి, ప్రకృతి మీకు అనుకూలంగా ఉంటుంది, నవగ్రహాలు మీకు అనుకూలంగా ఉంటాయి, గ్రహాలు కూడా మీ కొరకు పాజిటివ్గా తిరుగుతాయి, పితృదేవతల యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు పొందేస్తారు, పట్టిందల్లా బంగారం అవుతుంది. బట్ వన్ థింగ్, మీలో నిగూఢంగా దాగి ఉన్న శక్తి గురించి మీరు తెలుసుకోవాలా అండ్ దాన్ని యాక్టివేట్ చేయాలా. అదే ప్రబోధ, అద్భుతమైన సాధన. మరి ఇది చేయాలి అంటే కొన్ని మంత్రాలు ఉన్నాయి, కొన్ని మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఉన్నాయి, ఒక ప్రాక్టీస్ ఉంది. ఇది చేస్తే సృష్టిలో ఉన్న దివ్య శక్తితో మీ శక్తి ట్యాప్ అవుతుంది. గ్రేట్ రిజల్ట్ ఐమ్ టెల్లింగ్ యూ. మరి దీనికి సంబంధించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాలు డిస్కస్ చేయబోతా ఉన్నాం భగవంతుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదంతో. సో లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి, స్టే ట్యూన్డ్. గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడు ఉంటుంది తోడుగా, నీడగా, అండగా. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. నమస్తే. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు విశ్వగురు, డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్, స్పిరిచువల్ లీడర్, గ్లోబల్ ఆథర్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. నమస్తే వంశీ గారు. నమస్కారం వంశీ గారు. మీరు చాలా వీడియోలో చెప్పారు, ప్రతి వ్యక్తిలో కూడా ఒక శక్తి అనేది ఉంటుంది. Yes. అంటే మనలో కూడా ఒక శక్తి ఉంది, దాన్ని బయటకు తీయాలి, దాన్ని మేల్కొల్పాలి అంటే ఏమైనా మేనిఫెస్టేషన్ రెమెడీస్ కానీ, అంటే టిప్స్ కానీ ఏమైనా ఉన్నాయా అంటే? ఎస్ మా ఉన్నాయి. విల్ డీకోడ్ అబౌట్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుర్గాయ నమః. ఓం ఐం క్రీం శ్రీం శ్రీమాత్ర నమః. ఓం ఐం క్రీం క్లీం చాముండే విచ్చే. ఓం శ్రీ 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 పట్టమైసం తల్లికి దేవి నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, నవగ్రహాలకి, పితృదేవతలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. కమింగ్ టు ద టాపిక్. పాయింట్ నెంబర్ 1, ఈ భౌతిక శరీరం అనేది ఒక ఎనర్జీ. మహాశివుడు చెప్పిన సీక్రెట్, శరీరంలో 112 ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి. ఇన్సైడ్ ఆఫ్ ద బాడీ వీ హ్యావ్ 112 ఎనర్జీ సెంటర్స్, చక్రాస్. ఒక్కసారి చక్రాస్ యాక్టివేట్ అయితే మీరేమనుకుంటే అది అవుతుంది. ఓకే, దైవశక్తి, దివ్యశక్తి, విశ్వశక్తితోనే జన్మ పొంది ఉన్నాం. తల్లి గర్భం నుండి బయటకు వచ్చినప్పుడే డివైన్ మస్కులన్ ఎనర్జీ ఉంది, డివైన్ ఫెమినన్ ఎనర్జీ కూడా ఉంది అందరి శరీరంలో. కాకపోతే అది బజ్జు ఉంది అన్నట్టు, బ్లాక్ అయ్యి ఉంది, ఇన్యాక్టివ్లో ఉంది. దాన్ని యాక్టివేట్ చేస్తే మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్కి 1000 ఏనుగుల బలం యాడ్ అవుతుంది. అది తెలియక ఇయర్స్ టుగెదర్ నుండి సబ్జెక్ట్ ఫాలో అయిన మార్పులు లేవు, చేర్పులు లేవు ఇంట్లో, లైఫ్లో, ఆర్థికంగా, ఉద్యోగపరంగా, ఏ వరంగా చూసుకున్నా. ఎప్పటి నుంచి అవుతున్నా నాకేమీ జరగలేదంటే నువ్వు మారలేదు, ట్రాన్స్ఫార్మ్ అవ్వలేదు. రెండోది, నీకున్న శక్తి నువ్వు తెలుసుకోలేదు, దాన్ని యాక్టివేట్ చేయడం కొరకు ఎటువంటి సాధన చేయలేదు అని. సింపుల్. ఒక మంత్ర ఉంది, ఓం ఐం హ్రీం క్లీం చాముండే విచ్చే, అమ్మవారికి సంబంధించిన ఒక మంత్ర. ప్రతి ఒక్కరు మార్నింగ్ లేచిన వెంటనే స్నానం ఆచరించాక పూజా మందిరంలో కానీ ఆర్ఎల్స్ ఈస్ట్ ఫేసింగ్ వైపు చూస్తూ అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు, ఆదిపరాశక్తి, లోకమాత, జగన్మాత యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు మీకు అందుతున్నాయని గ్రహించి ఓం ఐం హ్రీం క్లీం చాముండే విచ్చే అన్న మంత్రాన్ని 21 టైమ్స్ చాంటింగ్ చేస్తే ఒక అద్భుత దివ్యశక్తి శరీరంలో యాక్టివేట్ అవుతుంది. అంటే జనరల్గా అమ్మవారు మాలా దీక్ష తీసుకునేటప్పుడు ఆ దీక్ష కాయిన్ మీద కూడా అదే మంత్ర లిఖించబడి ఉంటుంది. అండ్ దీక్షలో ఉన్న వాళ్ళు రెగ్యులర్గా చాంట్ చేయాల్సిన మంత్ర ఏదైనా ఉంది అంటే అది కూడా ఇదే. మీకు ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది అంటే, నెగిటివ్ థాట్స్ రావు, నెగిటివ్ ఆలోచనలు రావు, ఎవరు పోవాలి, ఎవరికో ఏదో చేసేయాలన్న ఆలోచన రాదు. అంతా పాజిటివ్గా ఉంటారు, కామన్ సెన్స్ యాక్టివేషన్లో ఉంటుంది, హైపర్ యాక్టివ్గా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు. ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ తగ్గాలి అన్నీ కూడా ఆ మంత్ర ఎనర్జీ ఇస్తుంది. అండ్ గ్రేట్ ఎనర్జీ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ యువర్ స్టఫ్, ఆ కింద నుంచి ప్రతి ఎనర్జీ చక్ర ఏకదమ్ యాక్టివేట్ అవ్వడానికి ఈ బీజ మంత్ర హెల్ప్ అవుతుంది. ఓం అన్న వర్డ్కి ఒక పవర్, ఐం అన్న వర్డ్కి ఒక పవర్, హ్రీం అన్న వర్డ్కి ఒక పవర్, క్లీం అన్న వర్డ్కి ఒక పవర్. ఎందుకంటే సౌండ్ వైబ్రేషన్కి ఒక ఎనర్జీ ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా ఓం ఐం హ్రీం క్లీం చాముండే విచ్చే అన్న మంత్రాన్ని రెగ్యులర్గా చాంటింగ్ చేస్తే 100% మీ ఎనర్జీస్ యాక్టివేట్ అవుతాయి. అలానే పాయింట్ నెంబర్ 2, మీ గృహంలో, మీ పూజా మందిరంలో ప్రతి శుక్రవారము ఒక లోటస్ షేప్లో ఉన్న ఒక ప్లేట్ తీసుకొని మధ్యలో
గోల్డ్ కాయిన్స్ కానీ, వెండి కాయిన్స్ కానీ, లేదా చిన్న లక్ష్మీదేవి పటం కానీ, లేదా ఒక కమలం కానీ పెట్టి చుట్టూ 8 దీపాలు పెట్టి ప్రతి దీపంలో కూడా చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ, 2 అక్షింతాలు, వీలైతే ఒక్కొక్క లవంగము వేసి శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే అన్న మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ దీపం వెలిగించాలి. అది తెలియట్లేదు అంటే అట్లీస్ట్ ఓం శ్రీం శ్రీం అనేనా, ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః అనే చెప్పేనా, ఆర్ ఎల్స్ ప్రతి అష్టధనలక్ష్మికి సంబంధించి ఒక్కొక్క బీజ మంత్రం, ఫర్ ఎగ్జాంపుల్ ఓం శ్రీం ఆదిలక్ష్మీ నమః, ఓం శ్రీం ధనలక్ష్మీ నమః, ఓం శ్రీం ధాన్యలక్ష్మీ నమః, ఓం శ్రీం గజలక్ష్మీ నమః, ఓం శ్రీం సంతానలక్ష్మీ నమః, ఓం శ్రీం విజయలక్ష్మీ నమః, ఓం శ్రీం వీరలక్ష్మీ నమః, ఓం శ్రీం విద్యాలక్ష్మీ నమః అన్నీ ఏది పాసిబిలిటీ ఉంటే అది. ఏది రాకపోయినా ఇంటెన్షన్ ఇంపార్టెంట్, మనస్ ఇంపార్టెంట్, డివోషన్ ఇంపార్టెంట్. ఎవ్రీ ఫ్రైడే ఇలా వెలిగించి రెగ్యులర్గా అలా చేస్తే ఇంట్లో ఒక కాస్మిక్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ బిల్డ్ అవుతుంది. అలానే ప్రతి ఒక్కరు ఒక ఎఫర్మేషన్ ఉంటుంది, ఏంటి అంటే ఐ ఆమ్ డివైన్ ఎనర్జీ, అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి అని ప్రతి ఒక్కరు రెగ్యులర్గా చాంటింగ్ చేయాలి. ఐ ఆమ్ డివైన్ ఎనర్జీ, నేనే అద్భుత దివ్య శక్తిని, నేనే అద్భుత విశ్వశక్తిని, నేనే అద్భుత దైవ శక్తిని అని దాని అర్థం. ఐ ఆమ్ డివైన్ ఎనర్జీ మేనిఫెస్టెడ్. లాస్ట్లో అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి జోడించాలి. ఈ మాట ప్రతిరోజు చెప్తే తెలియకుండా శరీరంలో ఎనర్జీస్ యాక్టివేట్ అవుతాయి. అండ్ అలానే ప్రతిరోజు మీ పైనుండి బంగారపు రంగు కిరణాలు పడుతున్నట్టు మీరు గ్రహించి అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి రెగ్యులర్గా చాంటింగ్ చేయండి. ఐఎమ్ టెల్లింగ్ యూ, సృష్టికున్న శక్తితో, సృష్టికున్న అనంత శక్తితో ట్యాప్ అవ్వడానికి సులభమైన, సునాయాసమైన, ఎఫెక్టివ్ వే ఏదైనా ఉంది అంటే అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి చాంటింగ్ చేయడం. మీ పైనుండి బంగారపు రంగులు కిరణాలు పడుతున్నాయని విజువలైజ్ చేసి 2 పదాలు చాంటింగ్ చేస్తే మోర్ దెన్ ఇనఫ్. అండ్ అలానే అందరూ కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. ఐ ఆమ్ డివైన్ ఎనర్జీ మేనిఫెస్టెడ్ అని కామెంట్స్లో టైప్ చేయండి. మీకు ఎటువంటి ఛాలెంజెస్, డౌట్స్, క్వైరీస్, ఎలాంటి అపోహలు, అనుమానాలు, ఇబ్బందులు ఉన్నా కామెంట్స్లో టైప్ చేయండి. నా పిఆర్ టీం నా వరకు తీసుకొస్తారు. వాటికి సంబంధించి వీడియోస్ ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తాను. ఈ సృష్టిలోనే ఒక పెద్ద కార్యం ఇది, దైవ కార్యం. విశ్వం ఆజ్ఞాపించింది, భగవంతుడు అనుగ్రహించాడు, పంచభూతాలు, నవగ్రహాలు అనుకూలంగా మారాయి. అక్టోబర్ 12వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 రోజులు మార్నింగ్ 5:45 నుండి మార్నింగ్ 7:30 వరకు ఆన్లైన్లో జూమ్ కాల్లో ఉండబోతుంది. ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసి డివైన్ ట్రాన్స్ఫర్మేషన్. డివైన్ దైవతత్వం, దివ్యతత్వం, విశ్వతత్వం. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి? తల వెంట్రుక నుండి కాళ్ళ గోరు వరకు 360 డిగ్రీల్లో మారడం ట్రాన్స్ఫర్మేషన్. అన్ని ఏరియాస్లో లైఫ్ మారుతుంది. దానికి సంబంధించిన ఇప్పటి వరకు ప్రపంచంలోనే బయటికి బహిరంగ రాకుండా ఆగిపోయిన, నిగూఢంగా దాగి ఉన్న రహస్య జ్ఞానం అని చెప్పొచ్చు. సంపూర్ణ భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు పొందడం కొరకు రహస్య పరిహారాలను కూడా చెప్పొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీఆర్ టాకింగ్, క్రెడిట్ నాది కాదు. ఐఎమ్ జస్ట్ ఎ మెసెంజర్. యూనివర్స్ నన్ను ఎన్నుకున్నది, ఈ సోల్ని ఎన్నుకున్నది, ఈ శరీరాన్ని పట్టుకున్నది. ఐఎమ్ జస్ట్ ఎ మెసెంజర్. ఆత్మ నమస్కార్ అన్నంత వరకే వైబ్రెంట్ శ్రీవంశీ గారి మాట. ఆ తర్వాత మేము చేసిన సాధనకి మాకు శక్తి ప్రసాదిస్తున్న మాట నాలిక నుండి బయటకు వస్తుంది. లేకపోతే నాలిక లిప్స్ కూడా మూవ్ అవ్వవు. ఓపెన్లీ ఐఎమ్ టెల్లింగ్, వీఆర్ టచింగ్ ఆల్ ఏరియాస్. ఒక మానవుడు ఒక స్థాయి నుండి అన్ని ఏరియాస్లో అత్యున్నత స్థాయికి వెళ్ళి కొన్ని 100 మందికి మార్గదర్శకత్వం ఇచ్చేటట్టు ఒక వ్యక్తి చేంజ్ అవబోతా ఉన్నాడు. దట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్. వీఆర్ టచింగ్ ఎవ్రీ సింగిల్ ఫ్యాక్టర్. పంచభూతాల యొక్క సంపూర్ణ అనుగ్రహం ఎలా పొందాలి, మేనిఫెస్టేషన్కి కనెక్ట్ చేస్తూ, పరిహారాలకి కనెక్ట్ చేస్తూ, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్కి కనెక్ట్ చేస్తూ మాట్లాడుతున్నాం. నవగ్రహ జాతకంలో ఎలాంటి బ్యాడ్ టైం ఉన్నా నవగ్రహాల యొక్క సంపూర్ణ బ్లెస్సింగ్స్ని ఎలా పొందాలి, మేనిఫెస్టేషన్కి కనెక్ట్ చేస్తూ, స్పిరిచువల్ రెమెడీస్కి కనెక్ట్ చేస్తూ, మెడిటేషన్కి కనెక్ట్ చేస్తూ, ముద్రాస్కి కనెక్ట్ చేస్తూ, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్కి కనెక్ట్ చేస్తూ మాట్లాడుతున్నాం. ఇంకేం బ్లెస్సింగ్స్ కావాలి మనకి? పంచభూతాల బ్లెస్సింగ్స్ కావాలి, నవగ్రహాల బ్లెస్సింగ్స్ కావాలి, అండ్ అలానే పితృదేవతలు వెరీ ఇంపార్టెంట్. రైట్, పితృదేవతలు, ఇంటి పెద్దలు, యాన్సిస్టర్స్, వాళ్ళ బ్లెస్సింగ్స్, వాళ్ళ యొక్క చెడు కర్మలన్నీ పటాపంచలైపోయి వాళ్ళ దగ్గర నుంచి ఓన్లీ ఆశీర్వాదాలు వచ్చేటట్టు అగైన్ మేనిఫెస్టేషన్కి, రెమెడీస్కి, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్కి కనెక్ట్ చేస్తూ మాట్లాడుతున్నాం. అండ్ ముక్కోటి దేవతల యొక్క సంపూర్ణ ఆశీర్వాదం, గురువుల యొక్క ఆశీర్వాదం, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క సంపూర్ణ ఆశీర్వాదం, అష్ట ధనలక్ష్ముల యొక్క సంపూర్ణ ఆశీర్వాదం ఒక వ్యక్తికి వచ్చేటట్టు.
Right. ఎందుకంటే వ్యక్తికి సక్సెస్కి డెఫినేషన్ డిఫరెన్స్. జాబ్ కొరకు పరితపిస్తున్న ఒక యంగ్స్టర్కి ఉద్యోగం రావడమే సక్సెస్. పెళ్లి కోసం ఒక 5 ఏళ్ళ నుంచి ఫైట్ చేస్తున్న వ్యక్తికి పెళ్లి కన్ఫర్మ్ అవ్వడమే ఒక సక్సెస్. ప్రెగ్నెన్సీ పోయి ఒక ఆడబిడ్డ ఏడుస్తా ఉంది కొన్ని సంవత్సరాల నుండి, ఆమె కడుపులో ఒక కాయ పడడమే సక్సెస్. ఒక వ్యక్తి బిజినెస్ గ్రోత్ కొరకు ఆలోచిస్తున్నాడు, ఆ వ్యక్తికి బిజినెస్ గ్రో అయితేనే సక్సెస్. సో పర్సన్ టు పర్సన్ సక్సెస్ అనేది డిఫరెన్స్. బట్ ప్రతి మానవుడు సక్సెస్ అవ్వడం కొరకు మేనిఫెస్టేషన్ ఎలా ఉపయోగపడుతుంది అన్నది మాట్లాడబోతున్నాం. జాబ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, హెల్త్, వెల్త్, సక్సెస్, లావిష్, అబండెంట్, పీస్ ఆఫ్ మైండ్ మేనిఫెస్టేషన్ అన్ని మాట్లాడబోతున్నాం. అండ్ లైవ్ లో కొన్ని మెడిటేషన్ చేయించబోతున్నాను. తద్వారా శరీరంలో ఉన్న ఆరా క్లెన్జింగ్ అవుతుంది. అండ్ క్రిస్టల్స్ మేనిఫెస్టేషన్ ఎలా హెల్ప్ అవుతుంది. ప్రపంచంలో కొన్ని ఎనర్జీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, హైయెస్ట్ పవర్ఫుల్ ఎనర్జీ ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ రుద్రాక్ష కావచ్చు, కొన్ని క్రిస్టల్స్ కావచ్చు, కొన్ని యంత్రాస్ కావచ్చు. మేజర్ హిడెన్ సీక్రెట్స్ మాట్లాడబోతున్నాం. ఇంకా చెప్పాలి అంటే ఒక దరిద్రుడు కూడా ధనవంతుడు అవ్వచ్చు. దానికి సంబంధించిన ఒక ప్యాటర్న్, ఒక ఆల్గారిథం, ఒక అనాలిసిస్, ఒక బ్లూ ప్రింట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఇవ్వబోతున్నాం. అండ్ ఈ ప్రోగ్రామ్ ఒకటే జరగబోతుంది అని చోట్లో పడడమే భగవంతుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదము అని గ్రహించాల్సిన అవసరం ఉంది. ఆ మాట చెప్పడంలో నాకు అనుమానమే లేదు. ఇది దైవ వాక్కు అని మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి 100కి 10,000% ఉంది. ఎందుకంటే జీవితంలో యాదృచ్ఛికం అన్న కాన్సెప్ట్ లేదు, ఉండదు, రాదు. ప్రతిదీ కర్మ ఫలితమే, ప్రతిదీ రుణబంధమే. ఏదో ఒక అనుబంధం లేకపోతే నా వీడియో వాళ్ళ చోట్లో పడదో, మొహం ముందుకు రాదు. అండ్ ప్రతిదీ కూడా భగవంతుడు మనకి కొన్ని సంకేతాల రూపంలో ఇస్తాడు. దైవమే ప్రత్యక్షం అవ్వదు, కొన్ని ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ వీడియో వాళ్ళకి వచ్చింది ఈ 12వ తారీఖు నుండి జరగబోతున్న ఒక దైవ కార్యక్రమం కొరకు చోట్ల పడింది అంటేనే ఇట్స్ ఎ బ్లెస్సింగ్. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను జాయిన్ అయిపోతానంటే మళ్ళీ అవ్వదమా? భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఉంటేనే, యూనివర్స్ ఎస్ బటన్ క్లిక్ చేస్తేనే యూ విల్ గెట్ ఏ హోప్ అండ్ స్కోప్, యూ విల్ గెట్ ఏ బ్లెస్సింగ్. ఆ ప్రోగ్రామ్ ద్వారా మనందరినీ ఆశీర్వదించడానికి అష్టధనలక్ష్ములు, పంచభూతాలు, నవగ్రహాలు, అటు ధనాధిపతి కుబేరుడు అందరూ ఏకమై ఒక శక్తి రూపంలో అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి అన్న నినాదం పలుకుతూ అందరినీ ఆశీర్వదించబోయే 7 రోజుల దివ్య కార్యక్రమమే డివైన్ ట్రాన్స్ఫర్మేషన్. సో గురుగారు చెప్పిన ఈ డివైన్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్కి మీరు కూడా ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే చాలా త్వరగానే ఎన్రోల్ చేసుకోవాలి. ఎందుకు అంటే వరల్డ్ వైడ్ నుంచి కూడా అందరూ కూడా రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. సో అందుకనే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ని కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మీకు రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. అండ్ గురుగారితో మీరు అపాయింట్మెంట్ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ అపాయింట్మెంట్స్ తీసుకోవాలన్నా కూడా ఈ నంబర్ని మీరు కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని గురుగారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ.